లక్షలు ఇవ్వలేనటువంటి రక్షణ ఆనందం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువులో ప్రతినిత్యం అనుభవిస్తూ ఉన్నారా? ప్రభు నేటి వరకు మన జీవితంలో చేసిన మేళను బట్టి ప్రభువుని నిత్యం కొనియాడుతూ స్తుతిస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, రండి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచన భాగం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. టర్న్ బైబిల్ విత్ మీ, Deuteronomy chapter 4 verse 31. For the Lord your God is a compassionate God. He will not fail you nor destroy you, nor forget the covenant with your fathers which he swore to them. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు ఈ దినాన నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచన భాగం నుండి ఆయన ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఆయన దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఆయన నిన్ను చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాడు. నీ మీద వాత్సల్యం చూపించేటువంటి దేవుడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, కనికరం గల దేవుడు నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పుచున్న మాట ఏమిటంటే, నిన్ను చెయ్యి విడువడు. ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆయన చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృపా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, మెర్సిఫుల్ గాడ్. ఆయన నిజముగా మన మీద కనికరం చూపించేటువంటి దేవుడు ఆయన. కనుకనే ప్రభు ఈ దినాన ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచన భాగం నుండి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఇంగ్లీష్లో ఇట్లా రాయబడి ఉంది, హీ విల్ నాట్ ఫెయిల్ యూ. ఆయన నిన్ను ఓడిపోనివ్వడు అని మాట. కానీ తెలుగులో డిఫరెంట్గా ఉంది, ఆయన నీ చెయ్యి విడిచిపెట్టడు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, ఆయన నువ్వు ఓడిపోవడానికి లేదా నువ్వు నాశనం కావడానికి లేదా నువ్వు వెనకబడిపోవడానికి దేనికి పనికి రాకుండా పోవడానికి ఆయన ఇష్టపడడు. ఆయన నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. చూడండి, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడివడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవా, నువ్వు నమ్ముకున్న దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు కనుక నిన్ను చెయ్యి విడిచిపెట్టడు. నువ్వు మర్చిపోవద్దు ఈ మాట. ఆయన చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోతున్నావేమో, ప్రతి పనిలో ఫెయిల్ అయిపోతున్నావేమో, నువ్వు స్టార్ట్ చేసిన ప్రతి వ్యాపారం ఫెయిల్ అయిపోతుందేమో, లేదా నీ యొక్క వ్యాపార రంగంలో నువ్వు నష్టపోతున్నావేమో, నీ ఆర్థిక పరిస్థితుల్లో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నావేమో, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం. నిన్ను ఓడిపోచేసేటువంటి దేవుడు కాదు, నిన్ను ప్రేమించేటువంటి దేవుడు యేసయ్య. కృపా కనికరము కలిగినటువంటి దేవుడు. ఇంకా చెప్తున్నాడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. దేవునికి స్తోత్రం. మన పితరులతో చేసిన ప్రమాణాన్ని ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకేమైనా మాట సెలవిస్తే, ఒక వాగ్దానం ఇస్తే, కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా ఏ రీతిగా ప్రభు నీతో మాట్లాడుంటే ఆ మాట నిరర్ధకం కాదు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదని లేఖనాలు చెబుతూ ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కనికరం కలిగిన దేవుడు నీ చేయి విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావు, నా జీవితం అలా అయిపోయింది, నా కుటుంబం గలిబిలి అయిపోయింది, ఇంకా నన్ను ఎవరు ఆదరించరు, నన్ను గురించి ఎవరు పట్టించుకోరు, నేను తినకపోయినా పస్తున్నా, నేను ఎలా జీవించినా నా గురించి ఎవరు పట్టించుకోలేదని నువ్వు అనుకుంటున్నావు. ఈ సమస్యల వల్ల ఇంక నేను చనిపోతే బాగును, ఆత్మహత్య చేసుకుంటే బాగును అనుకుంటున్నావు.
నా కుటుంబం అంతే, నా జీవితం ఇంతే, ఇంకా నాకు సంతోషం లేదు, నాకు సమాధానం లేదు నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను చెప్తున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చే విశ్రాంతి లోకంలో మరి ఎక్కడా రాదండి. ఎక్కడా డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోలేము, లేదా బంగారు ఇచ్చి కొనుక్కోలేము. ప్రభుని యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను ఈ దినాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమస్య చేతో ఏ బాధ చేత నువ్వు అల్లాడిపోతున్నావో, ఆదరించేవారు లేక, పలకరించేవారు లేక, నీ కుటుంబ సమస్యల చేత, అప్పుల సమస్యల చేత, కోర్టు సమస్యల చేత నువ్వు గలిబిలి అయిపోతున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, నిన్ను ఓడిపోచేసే దేవుడు కాదు, నిన్ను నాశనం చేయడు. ఆయన నీకు మేలు చేస్తాడు. నీ జీవితంలో అద్భుత కార్యం జరిగించేటువంటి దేవుడు ఆయన. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనం చూస్తే ఆయన మహోపకారములు చేసేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. మహోపకారాలు చేసేటువంటి దేవుడు, నిజంగా నాశనం చేసేటువంటి దేవుడు కాదు ఆయన. నిన్ను ప్రేమించి క్షమించేటువంటి దేవుడు. నిజంగా యెహోవా కృపా కనికరము కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మహోపకారములు నీ కోసం చేస్తూ ఉన్నాడు. నీ మీద కృపా కనికరములు చూపిస్తూ ఉన్నాడు ఆయన. నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నావు. నిరాశలో నిస్పృహలో జీవిస్తున్నావేమో. నీ కన్నీటి బిందువు, నీ బాష్ప బిందువు తుడిచివేస్తాడు ఆయన. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, ఈరోజు ఏడుస్తూ ఉన్నావు, రోధిస్తూ ఉన్నావు. ఇలాంటి జీవితం ఎవరికి ఉండకూడదు అని నువ్వు అనుకుంటున్నావు. ప్రభువు నీ కన్నీటి బిందును తుడిచివేయబోతూ ఉన్నాడు. ప్రభువు నీకున్న సమస్యలన్నింటిలో నుంచి విడుదలను గ్రహించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఆయన నీ చేయి విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. ఆయన నీ చేయి పట్టుకొని నడిపించేటువంటి దేవుడు ఆయన. నీకే సమస్య ఉన్నా సరే, నీ పరిస్థితి ఎలాగున్నా సరే, నా జీవితం అంతా గలిబిలైపోయింది, ఇంకా ఎవరూ నన్ను సరిచేయలేరు నువ్వు అనుకున్నా సరే, ప్రభువు దాన్ని నీకు మేలుగా చేయగలడు. నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయగలడు యేసయ్య. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్య సందేశాన్ని ఉంటున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. ఈ లోకస్తులైతే నువ్వు నాశనం కావాలా, చెడిపోవాలా అని కోరుకుంటూ ఉన్నారు. కానీ నా యేసయ్య నీ ఉన్నస్థితిలో నుంచి, ఆ పరిస్థితిలో నుండి, ఆ గుంటలో నుంచి, ఆ పాపస్థితిలో నుంచి, ఆ నరక యాతన నుండి, ఆ గలిబిలి జీవితంలో నుంచి ఆయన నీకు చెయ్యందిచ్చి ఈ దినాన్ని లేపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుకనే ఆయన తండ్రి సింహాసనం విడిచిపెట్టి యేసయ్య ఈ లోకానికి నరావతారిగా వచ్చి మన పాపముల నిమిత్తం ఆయన శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి పునరుద్ధానుడై జీవించి ఆయన నీతో నాతో మనతో సదాకాలం ఉండేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఇలాంటి దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం రక్తం కార్చిన దేవుడు, మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, మన ఇలాగ సహాయం చేసేటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరూ లేరండి. తల్లి విడిచిన, తండ్రి విడిచిన యేసయ్య నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. తల్లి ఒకవేళ తన బిడ్డను ఎత్తుకొని పాలు ఇవ్వడానికి తన ఎదను హత్తుకుని బిడ్డకి పాలు ఇవ్వడానికి మర్చిపోతుందేమో కానీ నా యేసయ్య మర్చిపోయే దేవుడు కాదు. నా యేసయ్య నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన ఈ దినాన్ని చేయి పట్టుకుని నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. సమభూమి గల ప్రదేశంలో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు, దీవెనకరంగా చేయబోతూ ఉన్నాడు. నీ ఎదుటున్న కన్నీరు, సమస్య, అప్పులు, అవమానాలు వాటన్నిటిలో నుంచి యేసయ్య నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. ఎవరు నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. మనం చెడిపోవడం, నాశనం అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన చెయ్యి ఇచ్చి ఈ సమయంలో నిన్ను పైకి లేపుతూ ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసేటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎలాంటి సమస్య చేత బాధపడుతున్నావో తెలియదు, కానీ
మీ నిమిత్తం ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాను. విశ్వాసంతో మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. మీరు ఉన్న చెట్టును మోకరించండి, లేదా అలాగనే కూర్చొని, ప్రభువా నా జీవితం ఇలా ఉంది, నా కుటుంబం ఇలా ఉంది, నా బిడ్డల పరిస్థితి ఇలా ఉంది, నా భర్త పరిస్థితి ఇలా ఉంది, నా భార్య పరిస్థితి ఇలా ఉంది, ఇది ఎవరూ సరిచేయలేరేమో, ప్రభువా నీవే ఒక అద్భుతం జరిగించయ్యా, నీవు విడిచిపెట్టే దేవుడు కాదంటున్నావు, నీ హస్తాన్ని చాచి నీ చేయి పట్టి నన్ను నడిపించు ప్రభువా, నాకు సహాయం చేయమని ప్రార్థనలు ఏకీభవించండి. నేను మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. అద్భుతములు చేయవాడు యేసయ్య, ఓ గొప్ప కార్యం చేయబోతున్నాను నీ జీవితంలో. ఈ దినాన నిన్ను తన నామ మహిమార్థమై ఒక సాక్షిగా నిలబెట్టుకోబోతూ ఉన్నాడు. రండి, మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపా వాత్సల్యత కలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ రక్తము చేత మమ్మల్ని మీరు కొని నీ సొత్తుగా చేసుకున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నాయనా, ఇంతవరకు నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మీరు కనికరము కలిగిన దేవుడని, చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని మీ లేఖన ద్వారా, మీ లేఖన భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజముగా మీరు కృపా కనికరము కలిగినటువంటి దేవుడని, యెహోవా మహోపకారములు చేయవాడని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని నిరాశతో అర్థం కాని పరిస్థితిలో ఉన్న నీ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభువా. మీరు చేయి పట్టి వారు నడిపించండి నాయన. నిందనలతో, అప్పులతో, అవమానాలతో, కోర్టు సమస్యలతో, శరీరంలో వ్యాధి బాధలతో అల్లాడుచు అర్థం కాని పరిస్థితుల్లో నీ ప్రియబిడ్డలను కనికరించండి. మీ హస్తంతో పట్టుకునండి ప్రభువా. మీ చేయి పట్టి నడిపించండి నాయన. మీరు ఆదరించండి ప్రభువా. మీరు వారిని కనికరించండి ప్రభువా. మీ సహాయం వారికి దయచేయండి నాయన. యేసయ్య, ఇదిగో ప్రార్థనలో ఏకీభవించి కళ్ళు మూసుకుని ఉన్న నీ ప్రియబిడ్డలో నాయన, వారి శరీరాలలో ఉన్నటువంటి జబ్బును, వ్యాధిని, క్రిమిని నజరేయుడైన యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను నాయన. వారి కుటుంబాల్లో సాతాను దుష్టక్రియలు పలు రకాలుగా శోధిస్తూ వారిని బాధిస్తూ ఉండగా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాము. వారి కుటుంబంలో సంతోషము, సమాధానము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. నీ బిడ్డలు మీరు ఆదరించండి ప్రభువా. గొర్రెపిల్ల క్రీస్తు రక్తమును ఇప్పుడే నీ ప్రియబిడ్డలందరి మీద ప్రోక్షింపజేస్తూ ఉన్నాను. నెమ్మది, సంతోషము, సమాధానము కలుగునుగాక. దేవా, గర్భఫలాలు లేక బాధపడుతున్న నీ ప్రియబిడ్డలను కనికరించండి. ఇదిగో నాయన, వారి గర్భాల మీద పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, తన భర్తకున్న లోపము, తన భార్యకున్న లోపాన్ని సరిచేసి చక్కటి గర్భఫలం యేసు నామములో వారి కలుగునుగాక నాయన. అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. నాయన, ఇదిగో తన కిడ్నీ వ్యాధులతో, క్యాన్సర్ వ్యాధులతో నాయన, శరీరంలో ఉన్న కణితలు నాయన, గర్భసంచిలో ఉన్నటువంటి నాయన, ఇదిగో ప్రభా, బుడగులు, ఆ గడ్డల వల్ల సంతానం లేకుండా బాధపడుతున్న ఈ బిడ్డలకు కనికరించండి. ఎముకల వ్యాధితో బాధపడుతున్న ఈ ప్రియ బిడ్డలకు కనికరించండి నాయన. నాయన, మీరు తాకండి, ముట్టండి ప్రభువా. వారి శరీరంలో ఉన్నటువంటి రుగ్మతను యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను ప్రభు. రాత్రి జాముల్లో నిద్ర లేకుండా నాయన, అదిగో తండ్రి, సరైన ఆహారం లేకుండా నాయన బాధపడుతున్న ఈ ప్రియబిడ్డలు దురాత్మ శక్తుల చేత, చేతబడే శక్తుల చేత పీడింపబడుతూ కుటుంబంలో గలిబిలి అవుతున్నటువంటి బిడ్డలను కనికరించండి. వారి జీవితంలో అద్భుత కార్యం యేసు నామములో కలుగునుగాక. అక్కడ పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను యేసు నామములో బంధించి బయట వెళ్ళగొడుతున్నాము. ఇదిగో నాయన, పిల్లల విషయాల్లో, ఎడ్యుకేషన్ విషయం గురించి, వివాహం గురించి ఎదురు చూస్తున్న ప్రియబిడ్డలను కనికరించండి నాయన. వారి జీవితంలో సాటి అయిన జీవిత భాగస్వాములను తీసుకురండి ప్రభు. నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలను తీసుకురండి ప్రభు. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల నుంచి ప్రభు నాయన, నిన్ను గుర్తిరిగినటువంటి బిడ్డలు, నీ రక్షణ పొందుకున్నటువంటి బిడ్డలను మీరు తీసుకురండి
ఆయన చక్కటి వివాహములు వారికి జరిగించమని వేడుకుంటున్నాం. ఆయన ఎడ్యుకేషన్ విషయం కోసం, చదువుల విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభు. మీ పరలోకపు దివ్య జ్ఞానంతో నింపండి ప్రభు. నీకు స్తోత్రాలు. నాయన జాబ్ కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలు, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నీ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభు. వారు చదువుకు తగిన జాబ్ను యేసు నామములో అనుగ్రహిస్తున్నాం. నాయనకు స్తోత్రములు. ఇదిగో నాయన వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. నాయన వారి వ్యాపారము అంతకంతకు వర్ధిల్లింపచేయండి. రెండంతల దీవెనలతో నింపండి. ఆకాశమును ఒక మంచి ధననిధిని తెరిచి విస్తారమైన దీవెనలతో నింపండి. మీ సాక్షిగా నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాం. నాయన నీ బిడ్డలు చేయు ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి మీ హస్తాన్ని చాచి ప్రభు మీ సహాయము వారికి దయచేయండి. మనుషుల సహాయం, ఆర్థిక సహాయం, నాయకుల సహాయం మీరు దయచేసి మీ బిడ్డలను దీవించి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసలో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి నాయన. నీ మహిమార్థమైన జీవితం వారికి దయచేసి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు శుభప్రదమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకున్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సంబంధము మనకును సర్వలోకములోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.